నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్ 100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు హైదరాబాద్లోని నారాయణగూడ సర్వే భవన్లో సర్వే ల్యాండ్ రికార్డ్ మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న నరహరిని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. భూమి రికార్డుల వ్యవహారాల్లో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన నివాసం, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో జరిగిన దాడుల్లో దాదాపు 100 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల్లో 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 2.29 కోట్లను ఫ్రీజ్ చేశారు. అదనంగా 5 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాండ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మరిన్ని ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సార్ కింద నా ప్రాపర్టీ ఆయన గురించి కొట్లాడుతున్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కూడా చార్జెస్ అనేది ఇవ్వను. అన్నింటిలో లైబ్రరీ పోస్ట్ నేను చదివేది సార్, మాస్టర్ డిగ్రీ చేశాను. నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. ఈరోజు ఉదయం నుంచి సెర్చెస్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్లో మరియు ఇంట్లో మరియు ఇతర 9 ప్రదేశాలలో సెర్చెస్ చేశాము. సెర్చెస్ దాదాపుగా కంక్లూడ్కి వచ్చాయి. ఈ సెర్చెస్లో ఇప్పటివరకు దొరికిన ఆస్తుల విలువ 13 కోట్ల పైనే ఉంది. అందులో 1,54,00,000 నగదు నెట్ క్యాష్ కాకుండా ఒక 5 కోట్ల పైన ఫిక్స్డ్ డిపాజిట్స్ వేరియస్ బ్యాంక్స్లలో ఉన్నాయి. అవి కాకుండా ఒక 10 ఓపెన్ ప్లాట్స్, ఒక 5 ఫ్లాట్స్, ఒక 2 అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రదేశాలలో ఉన్నాయి. అవి కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దాదాపుగా 2 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. అవన్నీ కూడా ఫ్రీజ్ చేసాము, అరేంజ్ చేసాము. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేస్తాం. గోల్డ్ 1300 గ్రాములు గోల్డ్ వచ్చింది. వెండి వచ్చేసి 8 kgs వరకు వెండి ఉంది. డైమండ్స్ కూడా చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి. అవి స్మాల్ డైమండ్స్ ఉన్నాయి. అవి 23 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి. అవి కూడా ఒక 10 lakhs వర్త్ ఉంటుంది. 2 లాకర్స్ సీజ్ చేసాం. అవి కీస్ లేనందుకు అవి ఓపెన్ చేయలేకపోయాం. అవి రేపు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి లెటర్స్ ఇచ్చేసి ఓపెన్ చేపిస్తాం.